కాక్లియర్ ఇంప్లాంట్స్, వీటి గురించి చాలామంది వినే ఉంటారు కానీ పూర్తిగా అవేంటో తెలియకపోవచ్చు. వినికిడి లోపం ఉన్నవారికి, వినికిడి శక్తి సరిగా లేని వారికి నిజంగా ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి ఓ వరం అనే చెప్పాలి. అసలు అవేంటి, ఎందుకు యూజ్ చేస్తారు, ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తారు, ఈ విషయాలన్నీ మనతో ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన కాక్లియర్ ఇంప్లాంట్ డాక్టర్ గారు జనార్దన్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. కాక్లియర్ ఇంప్లాంట్స్ వింటూ ఉంటాము చాలా సందర్భాల్లో. ఇవి ఎవరికైతే హియరింగ్ ప్రాబ్లం ఉందో వాళ్ళు యూజ్ చేస్తారు అని అంటుంటారు. అసలు కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి, కాక్లియర్ మనకి ఇంతకుముందు వింటుంటాము ఏంటంటే హియరింగ్ ఎయిడ్స్ అంటాము, అవి కూడా యూజ్ చేస్తారు. అసలు వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి డాక్టర్ గారు? హియరింగ్ ఎయిడ్స్ అనేవి ఒక యాంప్లిఫైయర్ అండి. అంటే ఒక సౌండ్స్ వాల్యూమ్ పెంచి చెవుకు అందజేస్తుంది అనమాట. సో ఈ హియరింగ్ ఎయిడ్స్ పనిచేయాలంటే ఇన్నర్ ఇయర్, నర్వ్ అన్నీ సరిగా ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే బయటి చెవు, మధ్య చెవులో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు ఏదైనా కారణం చేత మందులు అని సింపుల్ ప్రొసీజర్స్ కానీ పనిచేయనప్పుడు హియరింగ్ ఎయిడ్స్ వాడితే చాలా బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఇన్నర్ ఇయర్ హియరింగ్ లాస్లో అమౌంట్ ఆఫ్ లాస్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. అది మైల్డ్ అండ్ మోడరేట్ ఉంటే హియరింగ్ ఎయిడ్ సరిపోద్ది. ఎందుకంటే మనము ఎంతైతే 30 dB లాస్ ఉందనుకోండి, 30 dB గెయిన్ ఇచ్చి మనం హియరింగ్ ఎయిడ్ ఫిక్స్ చేస్తే అప్పుడు వాళ్ళు మామూలుగా అందరిలాగే వింటారనమాట. కానీ లాస్ ఎక్కువైనప్పుడు, లైక్ ఇన్నర్ ఇయర్ కారణాలతో 80 dB 70, 80 ఆర్ పైన 90% లాస్, 90 dB లాస్ ఉన్నప్పుడు మనం ఎంత మంచి హియరింగ్ ఎయిడ్ ఇచ్చినా సరే, ఎంత గెయిన్ ఉన్న హియరింగ్ ఎయిడ్ ఇచ్చినా సరే ఆ సౌండ్స్ బ్రెయిన్ వరకు ఇన్నర్ ఇయర్ చేర్చలేదన్నమాట. అట్లాంటి సివియర్ టు ప్రొఫౌండ్ లాస్ అంటాం మేము మా మెడికల్ టర్మ్స్లో. అంటే 80% కంటే ఎక్కువ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు ఈ హియరింగ్ ఎయిడ్స్ అనేవి పనిచేయవు. ఎందుకంటే అవి సింపుల్ యాంప్లిఫైయర్. కానీ ఇంప్లాంట్ టెక్నాలజీనే కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఇంప్లాంట్ ఏం చేస్తుందంటే బయటి సౌండ్స్ను ఎలక్ట్రికల్ వేవ్స్ కింద కన్వర్ట్ చేసి డైరెక్ట్ నర్వ్ ఎండింగ్స్లో స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే కాక్లియా చేసే పని ఈ ఇంప్లాంట్ చేస్తుంది అనమాట, కాక్లియర్ ఇంప్లాంట్. సో మామూలుగా మన హెల్దీ పీపుల్లో, మన అందరిలో ఈ కాక్లియా అనేది, ఇన్నర్ ఇయర్ని మేము కాక్లియా అంటాం. ఈ కాక్లియా అనేది బయట శబ్దాలను గ్రహించి నర్వ్ను స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ కాక్లియాలో డిఫెక్ట్ ఉన్నప్పుడు ఈ ఇంప్లాంట్ పెడితే ఏమవుద్దంటే ఆ కాక్లియా చేసే పని ఇంప్లాంట్ చేస్తుంది. సో బయటి శబ్దాలన్నిటిని గ్రహించి డైరెక్ట్లీ నర్వ్ ఎండింగ్ స్టిమ్యులేట్ చేస్తుంది. సో కంప్లీట్ డిఫరెంట్ టెక్నాలజీ. హియరింగ్ ఎయిడ్స్ యాంప్లిఫైయర్, మైల్డ్ మోడరేట్ లాసెస్కి యూస్ఫుల్ ఉంటుంది. వెరస్ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది కంప్లీట్ టెక్నాలజీ డిఫరెంట్. లాస్ ఎప్పుడైతే 90-100%, స్పెషల్లీ పిల్లలు పుట్టుకతోనే హియరింగ్ లాస్ ఉన్నవాళ్ళు, ఇట్లా ప్రొఫౌండ్ లాస్ ఉన్న వాళ్ళకి ఏ హియరింగ్ ఎయిడ్ పనిచేయదన్నమాట. ఈవెన్ పెద్దవాళ్ళకైనా సరే 80-90% కంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఒక హై ఫ్రీక్వెన్సీ లాస్ ఎక్కువ ఉన్నప్పుడు హియరింగ్ ఎయిడ్ వర్క్ చేయదు. అలాంటి వాళ్ళ కోసమే తయారు చేయబడ్డ పరికరం, కనుక్కోబడ్డ పరికరం ఇంప్లాంట్ అండి. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఎవరెవరికి యూజ్ చేయొచ్చు, ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి యూజ్ చేయొచ్చు? ఫస్ట్ అమౌంట్ ఆఫ్ లాస్ 80 decibel కంటే ఎక్కువ ఉంటేనే జనరల్గా వాడతారండి కాక్లియర్ ఇంప్లాంట్. లేకుంటే హియరింగ్ ఎయిడే సరిపోద్ది. ఇంకా ఎలాంటి వాళ్ళకి యూజ్ చేయొచ్చు అంటే వాళ్ళకి ఆ హియరింగ్ లాస్ ఎప్పటి నుంచి ఉందనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పుట్టుకతోనే హియరింగ్ లాస్ వచ్చే పిల్లలు, పుట్టుకతోనే హియరింగ్ లాస్ వచ్చిందనుకోండి, ఏ కారణం చేతనైనా, హెరిడిటరీ కావచ్చు, నాన్ హెరిడిటరీ కావచ్చు, వచ్చిందనుకోండి, ఆ హియరింగ్ లాస్ వస్తే మటుకు వితిన్ ఐడియల్గా అయితే ఒక 2 years లోపే చేయాలండి ఈ సర్జరీ, ఇంప్లాంట్. 2 years లోపే, అట్లయితేనే మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఆ చైల్డ్ కనుక వేరే పిల్లల్లాగా వినాలి, వేరే పిల్లల్లాగా మాట్లాడాలి, అందరిలాగా నార్మల్ చైల్డ్ లాగా పెరగాలంటే మటుకు 2 years లోపే చేయాల్సి వస్తుంది. 4 years లోపు చేసినా కూడా పర్వాలేదు. బట్ చాలా లేట్గా చేసామనుకోండి, 5 years తర్వాత అలా ఆ బ్రెయిన్లో ఆ కెపాసిటీ ఉండదన్నమాట. ఇది లాంగ్వేజ్ నేర్చుకునేది, కమ్యూనికేషన్ డెవలప్ చేసేది. సో వాళ్ళలో బెనిఫిట్ తక్కువ ఉంటుందండి. అదే పెద్దవాళ్లలో ఈ హియరింగ్ లాస్ మొదలు మంచిగా విని తర్వాత ఏదైనా కారణంతో పోయింది అనుకోండి, ఏజింగ్ తో కానీ, డయాబెటీస్ తో కానీ, ఆర్ పెద్ద శబ్దాలు విన్నప్పుడు కానీ, ఆటోటాక్సిక్ మెడిసిన్స్ కానీ, ఏ కారణంతో హియరింగ్ లాస్ పోయినా కూడా పూర్తిగా పోయిన తర్వాత వితిన్ 5 years అన్న ఈ సర్జరీ చేయించుకుంటే అప్పుడు బెనిఫిట్ ఉంటుంది. వితిన్ 5 years, 5 to maximum 5 to 10 years. అంతకంటే మంచి గ్యాప్ వస్తే ఏమవుద్దంటే బెనిఫిట్ తగ్గుద్దండి. ఇప్పుడు అది అబౌవ్ 50 ఉందనుకోండి, వాళ్ళకి మరి 5-10 years లోపల చేయించుకున్న ఆల్మోస్ట్ 60కి రీచ్ అయిపోతారు. పెద్ద యూజ్ ఉంటుందంటారు? 60 కాదు, 70 కాదు, 80లో కూడా యూజ్ ఉంటుంది.
సో అదర్వైజ్ తను హెల్దీగా ఉండి అదర్వైజ్ బ్రెయిన్ నార్మల్గా ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ఇది కాక్లియానే రిప్లేస్ చేస్తుంది, బ్రెయిన్ని రిప్లేస్ చేయదు, ఆ నర్వ్ని రిప్లేస్ చేయదు. సపోజ్ వాళ్లకు మతి మరుపు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, నా బ్రెయిన్ సంబంధించినది ఏజింగ్తో, అప్పుడు ఇంప్లాంట్ పెట్టి వేస్ట్ మనం. సో వేరే అంతా అదర్వైజ్ హెల్దీగా ఉండి ఓన్లీ ఇన్నర్ ఇయర్లో ప్రాబ్లం ఉన్న వాళ్లకు ఐడియల్ సొల్యూషన్ అబౌవ్ 80% లాస్ ఉంటే కాక్లియర్ ఇంప్లాంట్. ఓకే, ఇప్పుడు ఈ కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత నార్మల్గా మనం ఎలా ఉన్నామో అలా వినగలుగుతారా అందరూ? ఒక పీరియడ్ ఉంటుందండి ఆ కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత, ఎందుకంటే ఆ సౌండ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు అడల్ట్స్ అయిన వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళు, ఇనీషియల్లీ ఇట్ సౌండ్స్ డిఫరెంట్. దాన్ని అర్థం చేసుకొని ఆ స్పీచ్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టుద్ది. యూజువల్గా 6 months to 1 year అలా మినిమం టైం పట్టుద్ది. ఆ తర్వాత నార్మల్గా ఉంటారండి వాళ్ళు, వేరే వాళ్ళకి ఎలా ఉన్నారో అలా హియరింగ్ వచ్చేస్తుంది. అంటే ఎందుకు టైం పడుతుంది డాక్టర్ గారు 6 months to 1 year అనేది? ఎందుకంటే దేవుడు ఇచ్చిన కాక్లియా వేరు, మనం పెట్టిన ఇంప్లాంట్ వేరు. సో ఆ సౌండింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆ సౌండ్స్ని అర్థం చేసుకొని ఇప్పుడు ప్రాసెస్ చేసి ఆ బ్రెయిన్ ప్రాసెసింగ్, కానీ బ్రెయిన్ కెపాసిటీ చాలా ఉంటుంది, చాలా టెరిఫిక్ స్ట్రక్చర్ బ్రెయిన్. సో నర్వ్స్ అనేవి అడాప్ట్ అవుతాయి అన్నమాట ఈ టైప్ ఆఫ్ స్టిమ్యులస్కు. సో అడాప్ట్ కావడానికి టైం పట్టుద్ది. ఇప్పుడు మనం ఒకటి పెన్ అన్నాం అనుకోండి, అది కొంచెం సౌండింగ్ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ వాళ్ళకి అర్థమైపోద్ది అది పెన్ అని. ఇక కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఆ సౌండింగే అలవాటు అయిపోయి ఇక కంప్లీట్ దాని మీదనే డిపెండ్ అయిపోయి, బట్ కమ్యూనికేషన్ ఎబిలిటీ కంప్లీట్ నార్మల్గా ఉంటుందండి. వేరే వాళ్ళకి ఎలా ఉంటుందో కంప్లీట్ అలా ఉంటుంది. ఇది ఎక్కడ పెడతారు, ఏ పార్ట్ లో? అంటే ఇయర్ లోపలికి పెడతారా, మనకు కనిపించకుండా పెడతారా? ఇందులో 2 parts ఉంటాయండి. ఒకటి ఎక్స్టర్నల్ పోర్షన్. ఈ ఎక్స్టర్నల్ పోర్షన్ ఏంటంటే ఈ స్పీచ్ ప్రాసెసర్ అంటారు. ఇది సౌండ్స్ను గ్రహించి ఈ కాయిల్ ద్వారా ఇంటర్నల్ పోర్షన్కు అందజేస్తండి. ఈ ఇంటర్నల్ పోర్షన్ మేము సర్జరీ చేసి పెట్టే పోర్షన్ అన్నమాట. ఈ ఇంటర్నల్ పోర్షన్లో ఇది ఇంపార్టెంట్ ఆడిటరీ స్టిమ్యులస్ను ఎలక్ట్రికల్ స్టిమ్యులస్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే మన నార్మల్ పర్సన్స్లో కాక్లియా చేసే పని ఇది చేస్తుంది. అప్పుడు ఈ ఇంప్లాంట్ అరే ద్వారా డైరెక్ట్ ఇన్నర్ ఇయర్లో పెడతామండి కాక్లియాలో మేము ఇది సర్జరీ అప్పుడు ఈ పోర్షన్. సో ఈ సౌండ్స్ అన్నీ ఈ రిసీవర్ స్టిమ్యులేటర్లో కన్వర్ట్ అయిపోయి డైరెక్ట్ ఈ హియరింగ్ నర్వ్ ఉంది కదండి ఇక్కడ ఎల్లో కలర్, ఆ నర్వ్ స్టిమ్యులేట్ అవుద్ది అనమాట. సో మామూలుగా కాక్లియా చేసే పని ఇది చేస్తుంది. ఈ ఎలక్ట్రికల్ అరే ద్వారా ఈ నర్వ్ ఎండింగ్ స్టిమ్యులేట్ అవుతాయి. సర్జరీకి ఎంత టైం పడుతుంది డాక్టర్ గారు? అంటే మేజరా మైనరా ఏం సర్జరీ ఇది? మేజర్ అంటే టైం 2 hours యావరేజ్ టైం అంటుంది. ఒక ఇయర్ 2 years ఒకసారి చేస్తే 4-5 hours పట్టుద్ది. బట్ కాంప్లికేషన్స్ వైజ్ చూస్తే చాలా తక్కువ అండి. అంటే ఇప్పుడు మైనర్ కాంప్లికేషన్స్ లైక్ ఒక ఫీవరో ఇన్ఫెక్షనో అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఒక 2% ఉంటాయండి. అండ్ మేజర్ కాంప్లికేషన్స్ అంటే పెద్ద కాంప్లికేషన్ వచ్చి ఇంప్లాంటే తీసేయాల్సి వచ్చిన కాంప్లికేషను అలాంటివి less than 1% ఉంటుందండి. నెగ్లిజిబుల్. ఒక 100 cases చేస్తే ఎక్కడో ఒకళ్ళకి ప్రాబ్లం అవుద్ది. మెజారిటీ ప్రాబ్లమ్స్ ఏముండవు. అండ్ 90% ఆఫ్ ద పేషెంట్స్ నెక్స్ట్ డేనే ఇంటికి వెళ్తారండి. మామూలు ఇయర్ సర్జరీ లాగా ఉంటుంది. ఇట్లా తలకు ఒక డ్రెస్సింగ్ లాగా ఉంటుంది సర్జరీ తర్వాత. 2 to 3 hours సర్జరీ, దెన్ 1 dayనే ఉంటారు యావరేజ్ స్టే హాస్పిటల్లో. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ఇంప్రూవ్ కాలేదనుకోండి, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా? హియరింగ్ ఇంప్రూవ్ అందుకనే కేస్ సెలెక్షన్ ఇంపార్టెంట్ అండి. ఇన్నర్ ఇయర్ ప్రాబ్లమ్స్ తోనే చేసిన వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. సపోజ్ నర్వ్ ప్రాబ్లం కేసుని తీసుకున్నారనుకోండి మీరు, అది రేర్గా. లక్కీలీ ఏంటంటే సెన్సరీ న్యూరల్ లాస్లు అన్నీ కాక్లియాలోనే మెజారిటీ డిఫెక్ట్ ఉంటుంది. బట్ ఎక్కడో ఒకళ్ళకి నర్వ్లో డిఫెక్ట్ ఉందనుకోండి, ఆ కేసుని తీసుకొని ఇంప్లాంట్ చేసామనుకోండి సక్సెస్ కాదు. ఇంతకుముందు నేను చెప్పినట్టు పెద్దవాళ్ళు బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చేసామనుకోండి వేరే ప్రాబ్లం, సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. సో కేస్ సెలెక్షన్ ఇంపార్టెంట్. అందుకని ఆడియాలజిస్ట్ రోల్ చాలా పెద్దది ఇందులో. వాళ్ళు ఏంటంటే ఆ అమౌంట్ ఆఫ్ లాస్ అంతే ఉందా, వాళ్ళు ఈ వేరే ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా, అట్లా మేము కూడా వేరే టెస్ట్లన్నీ చేసి వేరే అదర్వైజ్ హెల్దీ పర్సన్ అని హెల్దీ చైల్డ్ అని కన్ఫర్మ్ చేసుకుంటామండి. ఇప్పుడు 1 yearకి చేస్తే సరిపోతుందా సర్జరీ? 2 yearsకి చేయాల్సిన అవసరం ఉంటుందా? 1 year చేస్తే 1 year వినపడుతుంది, 2 years చేస్తే 2 years వినపడుతుంది. ఎప్పుడైనా 2 years హియరింగ్ మీదకి 1 year హియరింగ్ రాదండి. అసలు లేని దానికంటే 1 year హియరింగ్ చాలా బెటర్. ఆఫ్ కోర్స్ అదే పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు 1 year చేసిన వాళ్ళు కూడా. బట్ అదే 2 years హియరింగ్ ఉంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈక్వల్ టు నార్మల్ చైల్డ్ ఉంటుందండి. ఒక చైల్డ్కు 1 year చేసామనుకోండి, నార్మల్ చిల్డ్రన్ అంతా 2 yearsతో వింటున్నారు కదా, వీళ్ళకి తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే 2 yearsతో విన్నప్పుడు ఎక్కువ క్లారిటీగా వినపడుతుంది, ఎక్కువ క్లియర్గా వినపడుతుంది.
డైరెక్షన్ ఎటు నుంచి వస్తుందో తెలుస్తుంది. నాయిసీ సరౌండింగ్స్ ఉందనుకోండి, లైక్ క్లాస్ రూమే వేరే పిల్లలంతా మాట్లాడుతుంటారు, అప్పుడు రిసెప్షన్ పూర్ ఉంటుందండి. 1 year హియరింగ్ ఉన్న వాళ్ళకు, 2 year హియరింగ్ ఉన్న వాళ్ళకు చాలా క్లియర్గా ఉంటుంది. సేమ్ ఐ లాగానేనండి. ఇప్పుడు ఒక కన్ను మూస్తే ఒక 2 కళ్ళు తెరిస్తే ఎంత క్లియర్గా ఉంటుందో సౌండ్ కూడా అలానే 2 years వచ్చిన సౌండ్ ఎక్కువ క్లారిటీ వస్తుంది. అందుకని మేము పుట్టుకతో హియరింగ్ లాస్ ఉన్న పిల్లలకు 2 చేయమని అడ్వైస్ చేస్తాం. 2 ఒకేసారి చేసేయచ్చు డాక్టర్ గారు? 2 అదర్వైజ్ హెల్దీగా ఉన్న చిల్డ్రన్ అందరికి 2 ఒకేసారి చేయొచ్చండి. 2 ఒకేసారి చేసినా కూడా అదే టైము హాస్పిటల్లో ఉండేది కానీ రికవరీకి కానీ అన్నిటికీ సేమ్ టైమా? రికవరీ హాస్పిటల్ ఉంటే సేమ్ టైము, సర్జరీ టైం ఎక్స్ట్రా అవుతుంది. 2 hours బదులు 4 hours పట్టుద్ది. బట్ వాళ్ళు కూడా 1 dayనే ఉంటారు. కాంప్లికేషన్స్ రేట్ అట్లానే చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు మెజారిటీ పిల్లలకు మేము బైలేటరల్ అంటాం, మేము బైలేటరల్ ఇంప్లాంట్సే చేస్తున్నాము. చాలా మినిమం కాంప్లికేషన్స్తో ఉంటుందండి 2 years ఒకసారి చేసినా కూడా. కానీ యాక్చువల్లీ ఇప్పుడు మొదటి నుంచి ఇయరింగ్ ఉండి ఏదన్నా ప్రాబ్లమ్స్ తోటి ఇయర్ లాస్ అయిపోతారు చూడండి, ఆ ఇయరింగ్ అనేది లాస్ అయిపోతారు కదా, అలాంటి వాళ్ళు 1 year లాస్ అవుతుంటారు ఒక్కొక్క సందర్భంలో. నేను అలా కూడా చూశాను. 2 years కాకుండా 1 year లాస్ అయిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి 1 yearకి పెడితే సరిపోతుందా? అంతేనండి. 1 year హియరింగ్ లాస్ అంటే 1 year పెట్టాలి. మేము సింగిల్ సైడెడ్ డెఫ్నెస్ అంటాం దాన్ని, మా టర్మినాలజీ. ఆ ఇయర్కి చేస్తే సరిపోద్దండి. 2 years అది అవతలి చెవుకు చేయాల్సి, హెల్దీ ఇయర్కి చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చేసిన తర్వాత ఇది లైఫ్ టైమా? మళ్ళీ ఏమన్నా చేంజ్ చేయాలా? ఆ ఇంప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటిని ఏమన్నా చేంజ్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుందా? ఆ ఇంప్లాంట్ మెటీరియల్ అంతా బయోకంపాటబుల్ అండి. అంతా ప్లాటినం అండ్ టైటేనియంతో తయారవుతాయి. ఎలక్ట్రోడ్ అరే ప్లాటినం ఉంటుంది, రిసీవర్ స్టిమ్యులేటర్ టైటేనియం ఉంటుంది. సో అది బయోకంపాటబుల్. దాని ప్రూవెన్ లైఫ్ స్పాన్ 70 years అండి. 70. సో ఒకసారి చేస్తే అన్లెస్ అనుకోకుండా ఏదో కాంప్లికేషన్ వస్తే తప్పితే ఇంటర్నల్ పోర్షన్ మార్చాల్సిన అవసరం లేదు. బయటి పోర్షన్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండి. స్పీచ్ ప్రాసెసర్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. జనరల్గా కంపాటబుల్ స్పీచ్ ప్రాసెసర్స్ బయటిది చేంజ్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ ఒకసారి సర్జరీ చేసి పెట్టిన తర్వాత యూజువల్గా తీసేది ఏముండదండి. ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్ లాంటిది అయింది అనుకోండి, ఆ బ్రెయిన్కో తలకో లేకపోతే చెవికో ఎక్కడో బాగా దెబ్బ తాకింది, అలాంటి సందర్భాల్లో దానికి ఏం ప్రాబ్లం ఉండదా? మామూలుగా చిన్న చిన్న దెబ్బలకైతే ఏం కాదు. సపోజ్ ఈ స్కల్ ఫ్రాక్చర్ అయ్యేంత దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు అది కూడా డ్యామేజ్ అవుతుంది. అట్లాంటప్పుడు ఆ స్కల్ ఫ్రాక్చరు అయ్యేంత దెబ్బ తగిలినప్పుడు, అది కూడా తగిలినప్పుడు చేంజ్ చేయాల్సి వస్తుంది. బట్ చాలా రేర్ సిచ్యువేషన్స్. ఎందుకంటే అంత దెబ్బ తగిలితే తప్పితే, అంత ఇంపాక్ట్ ఉంటే తప్పితే రెగ్యులర్ మామూలుగా పిల్లలకి అడుగుతుంటారు పేరెంట్స్ చాలా మంది, కింద పడతారు చిన్న చిన్న దెబ్బలకి ఏం కాదు. ఎందుకంటే స్కల్లో మేము ఒక డిప్రెషన్ లాగా చేసి పెడతాము, మీదంగా మజిల్ అన్ని కవర్ అయి ఉంటాయి, అంత ఈజీగా డ్యామేజ్ అయితే కాదు. ఇప్పుడు ఈ స్కల్ దగ్గర చేసినప్పుడు స్కార్ పడుతుందా డాక్టర్ గారు? అంటే సూచర్స్ అవన్నీ అలానే ఉండిపోతాయా, కనిపిస్తుంటాయా? వెనక నుంచి చేస్తాము, చెవి వెనక నుంచి అరౌండ్ 4-5 centimeters కట్ ఉంటుంది అంతే వెనక సైడ్, బయటికి కనపడదు ఏం చేసినట్టు. 1 weekలో మూడు మానిపోతుంది. ఒక 6 months 1 year తర్వాత హార్డ్లీ ఒక లైన్ లాగా ఉంటుంది, అంత హెయిర్ ఉంటుంది కదండి, ఇంకా అసలు ఏం కనపడదండి బయటికి ఏమి. ఓకే, అఫోర్డబుల్ అండి అందరికీ? లక్కీ ఏంటంటే అది ఇంప్లాంట్ ఎక్స్పెన్సివ్ అయినా కానీ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉందండి ఇంప్లాంట్. అంటే ఎవరైతే సొంత డబ్బులు పెట్టి చేసుకునే వాళ్ళు ఉంటారో, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కవర్ చేస్తాయండి. సెంట్రల్ గవర్నమెంట్ అడిప్ స్కీమ్ అని ఉంది. ఆ స్కీమ్ లో ఇంప్లాంట్ హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్ విషయం, అంతే కదండి. అల్టిమేట్లీ మళ్ళీ మెజారిటీ మన కంట్రీలో పూర్, సో వాళ్ళందరికీ అందుబాటులో ఉందండి. అదే అదృష్టం ఏంటంటే ఇప్పుడు మనకు, అందుకనే నెంబర్స్, హ్యూజ్ నెంబర్స్ అండి ఇండియాలో ఇప్పుడు ఇంప్లాంట్స్ అయ్యేవి. సో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు ఫిట్ పేషెంట్ ఉంటే చాలు చేయొచ్చు అనమాట, ఏ డబ్బులు లేకున్నా సరే. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని హాస్పిటల్స్ కవర్ చేస్తుంది, అండ్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, దాతలు ఉన్నారు. సో మా దగ్గరకు కిమ్స్లో మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరికి మేము నో అని చెప్పలేదు ఇంతవరకు. ఒక ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ ఉంటుంది, సో వాళ్ళు దేంట్లో ఫిట్ అవుతే దాంట్లో ఆ స్కీమ్ కింద చేపెట్టి చేయటం సర్జరీ. ఆ స్కీమ్స్ లో చేయించుకోవాలి, ఎక్కువ ఖర్చు కాకుండా అంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా కన్సల్ట్ చేయాలండి, రిజిస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళు సర్టిఫికేట్స్ అవి ఉంటాయి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆ స్కీమ్లో రావాలంటే. సో మా దగ్గర డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. అది వచ్చి చెక్ చేయించుకొని ఫస్ట్ మేము నేను
ప్లస్ మా ఆడియాలజీ వాళ్ళు ఇది ఇంప్లాంట్ క్యాండిడేట్ అని డిటర్మిన్ చేసిన తర్వాత దానికి స్కాన్స్, పీడియాట్రిక్ చెకప్, ఐ చెకప్ అట్లాంటివన్నీ ఉంటాయండి. అవన్నీ అయిన తర్వాత వాళ్ళు అప్లై చేస్తే యూజువల్గా అన్నీ కరెక్ట్ ఉంటే ఈజీగా అప్రూవ్ అవుతుంది. ఫ్యూ మంత్స్ 2-3 మంత్స్లో ఇంప్లాంట్ కూడా అయిపోతుంది. ఈ కార్డియో సర్జరీస్లో మనం చూస్తుంటాం ఇండియన్, ఫారిన్ అని. అందులో యూస్ చేసేటువంటి ఈ ఏవైతే కొన్ని అంటే హార్ట్కి సంబంధించిన ఇంప్లాంట్స్ ఉంటాయి కదా అవి. సో అలాంటి వాటిలాగా ఇది కూడా ఏమన్నా ఫారిన్, ఇండియా అలా ఉన్నాయి? మెజారిటీ ఫారిన్లో తయారయ్యానండి. మేజర్ కంపెనీస్ 3 ఉన్నాయి. ఒకటి ఆస్ట్రేలియా బేస్డ్, ఒకటి యూరప్ బేస్డ్, ఒకటి యూఎస్ బేస్డ్. ఇంప్లాంట్స్ అన్నీ అక్కడి నుంచే వస్తాయి ఇప్పుడైతే. ఒకటి ఇండియన్ కంపెనీ ఈ మధ్యనే స్టార్ట్ చేశారు, అది ఇంకా ఫుల్ మార్కెట్లోకి రాలేదు. సో ఇప్పుడు చేసే ఇంప్లాంట్స్ అన్నీ ఫారిన్ ఇంప్లాంట్సేనండి. బట్ ఇక్కడ మార్కెటింగ్ ఉంటుంది, ఇక్కడ సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ వాళ్ళ యాక్సెసరీస్ ఇస్తారు, అలా ఉంటుంది. ఒక్కసారి సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? రెగ్యులర్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చా, లేకపోతే రెగ్యులర్ బేసిస్ మీద మళ్ళీ మిమ్మల్ని కన్సల్ట్ చేస్తూనే ఉండాలా లైఫ్ లాంగ్? ఈ పర్టికులర్ సర్జరీ ఏంటంటే సర్జరీతో స్టార్ట్ అవుద్ది ప్రాసెస్, సర్జరీతో ఎండ్ కాదు. వేరే డిసీజెస్ ఏంటంటే సర్జరీ చేసి మానిపోతే ఇంకా అయిపోయింది కదా, ఇదేమో బిగినింగే అప్పుడు సర్జరీతో. సర్జరీ అయిన తర్వాత మా చేతుల నుంచి వన్స్ హీల్ అయిన తర్వాత 2 వీక్స్ తర్వాత మేము చూడం పేషెంట్. కానీ తర్వాత మ్యాపింగ్ అని ఆ థెరపీ మేము చెప్పా కదా ఇంతకుముందు, ఆ సౌండ్స్ అలవాటు కాదు కానీ ఏబిటి అంటారండి, ఆడిటరీ వర్బల్ థెరపీ. అది కంపల్సరీ డాక్టర్, అది కంపల్సరీ. అది కాకపోతే అసలు సర్జరీనే చేయకూడదండి ఇది, ఎందుకంటే ఇంప్లాంట్ పెట్టగానే వినపడదు కదా అది. సో బయట నుంచి ఆడియాలజీ వాళ్ళు మ్యాపింగ్ చేసి యాక్టివేట్ చేస్తేనే సౌండ్స్ వెళ్తాయి. ఆ సౌండ్స్ని గ్రహించి థెరపీ ద్వారా ఆ పర్టికులర్ లాంగ్వేజ్ నేర్చుకొని అంత అలవాటు చేసుకోవడానికి 1 ఇయర్ యావరేజ్ టైం పట్టుద్దండి అది ఇంప్లాంట్ అయిన తర్వాత. సో ఈ సర్జరీ అనేది స్టార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆ చైల్డ్ వినటానికి. సో మినిమం ఒక 1-2 ఇయర్స్ అయితే కానీ వాళ్ళకు స్పీచ్ వచ్చేస్తుంది. అప్పటి వరకు మిమ్మల్ని రెగ్యులర్ బేసిస్ మీద కన్సల్ట్ చేస్తూనే ఉండాలి. మా టీంని చేయాలి కానీ మమ్మల్ని కాదు, ఎందుకంటే సర్జరీ రోల్ ఓన్లీ 2 వీక్స్ అండి. తర్వాత ఆడియాలజీ వాళ్ళ చేతిలో ఎవ్రీ మంత్ వన్స్ అలా 2-3 మంత్స్ ఉంటుంది. తర్వాత ఎవ్రీ 3 మంత్స్, ఎవ్రీ 6 మంత్స్, 2-3 ఇయర్స్ చేయాల్సి వస్తుంది అండి. థెరపీ వాళ్ళు కూడా వీక్లీ 5 days సెషన్స్ ఉంటాయండి, థెరపీ తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ అనమాట. అసలు దే హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్ అనమాట. దే షుడ్ నో ఆల్ దిస్ బిఫోర్ దే గెట్ సర్జరీ. కానీ ఇయరింగ్ ఎయిడ్కి అయితే ఇన్నిసార్లు కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా, కాకపోతే ప్రతిసారి కూడా అది సూటబుల్లా కాదా అనేది మీరు డిసైడ్ చేస్తారనుకోండి. అంతే కదండి, మరి ఎక్కడ పాసిబుల్ ఉంటే అక్కడ హియరింగ్ ఎయిడే వాడాలండి. మరి ఇది ఇన్వేజివ్ ప్రొసీజర్. హియరింగ్ ఎయిడ్ పనిచేయని వాళ్ళకే ఇది, ఇదేదో బయటకు కనపడకుండా కాదు, ఏదో హియరింగ్ ఎయిడ్కు సబ్స్టిట్యూట్ కాదండి. సబ్స్టిట్యూట్ అయితే కాదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. అందుకనే హియరింగ్ ఎయిడ్ వర్క్ చేస్తే హియరింగ్ ఎయిడే కొనుక్కోవాలి, ఇది ఎందుకు చేయాలి, చేయకూడదు. హియరింగ్ ఎయిడ్ పనిచేయని వాళ్ళకే ఇంప్లాంట్. ఆ స్టేజ్ కూడా దాటిపోయిన వాళ్ళు. కరెక్ట్, లాస్ట్ స్టేజ్ అనాలి దీన్ని. ఇయరింగ్ విషయం కంప్లీట్ లాస్ ఉంటేనండి, బేసిక్గా సైలెంట్ వరల్డ్ అన్నమాట వాళ్ళకు. బట్ వాళ్ళకు లైఫ్ చేంజింగ్ సర్జరీ అండి ఇది, చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు చైల్డ్ కూడా అండి, ఇప్పుడు మనం ఈ సర్జరీ చేయలేదే అనుకోండి, ఈ చేయించుకోవట్లేదు. ఇప్పుడు 100 మందికి అవసరం ఉంటే ఈ సర్జరీ యావరేజ్ 5 members చేయించుకుంటున్నారండి. అందుకనే కదా ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ లేక ఈ ప్రోగ్రామ్ ఉద్దేశమే అదండి. అందుకని నేను ఇట్లాంటివి నేను చేసేది ఏంటంటే ఎక్కువ మందికి ఇది తెలియాలి అని చెప్పి. సో ఇప్పుడు చేయలేదే అనుకోండి ఫర్ ఎనీ రీజన్ ఆ సర్జరీ, సో he or she will grow up as child will grow up as a deaf. సో వినపడకపోయేసరికి మాటలు కూడా రావు, ఎందుకంటే మనం మాట్లాడేది వింటేనే పిల్లలు మాటలు నేర్చుకుంటారు. అందుకనే మనం ఏ లాంగ్వేజ్ మాట్లాడితే ఆ లాంగ్వేజ్ వస్తుంది వాళ్ళకు. ఏ యాక్సెంట్తో మాట్లాడితే యాక్సెంట్ వస్తుంది, ఏది వినపడకపోయేసరికి ఏది రాదనమాట. సో వీళ్ళందరూ డెఫ్ మ్యూట్ అంటాం కదండి, మన చెవి మూగా, వాళ్ళలాగా గ్రో అవుతారండి. అండ్ ద ఓన్లీ వే దే కెన్ కమ్యూనికేట్ ఈజ్ సైన్ లాంగ్వేజ్. సో అలాంటి వాళ్ళకి వరమే ఇది. ఇప్పుడు ఇది అందరు చేయించుకుంటే ఇంకా డెఫ్ మ్యూట్సే ఉండరు అనమాట. సో వీఆర్ హోపింగ్ వన్ డే విల్ కమ్ వెన్ దెర్ ఆర్ నో డెఫ్ మ్యూట్స్. అందుకనే పుట్టగానే హియరింగ్ స్క్రీనింగ్ చేసి వెస్టర్న్ కంట్రీస్లో ప్రతి ఒక్కళ్ళకి సర్జరీ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. సో వీఆర్ హోపింగ్ దట్ ఇన్ ఫ్యూచర్ ఇక్కడ కూడా మన దగ్గర న్యూ బార్న్ స్క్రీనింగ్ వచ్చి
ప్రతి ఒక్కళ్ళకి సర్జరీ చేసి ఏదో స్కీమ్లో కానీ పెట్టగలిగిన వాళ్ళు డబ్బులతో కానీ. సో ఇలాంటి చెవి మొగ అనే వాళ్ళు ఉండకూడదు అనేదే ఈ ఇంప్లాంట్ లక్ష్యం అండి బేసిక్గా. యాక్చువల్లీ మీరు ఇందాక చెప్పారు డాక్టర్ గారు ఒక మాట ఏంటంటే పుట్టుకతో వస్తుంది, అది హెరిడిటరీ కావచ్చు, నాన్ హెరిడిటరీ కూడా కావచ్చు అని. హెరిడిటరీ తోటి వచ్చిన వాళ్లకు మళ్ళీ ఇది పెట్టారు, సెట్ అయిపోయారు అనుకోండి, వాళ్ళ పిల్లలకి అలా అవ్వచ్చా? తెలియదు. అవ్వచ్చండి, జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. అందుకని వాళ్ళు హెరిడిటరీలో చాలా రకాల సిండ్రోమిక్, నాన్ సిండ్రోమిక్ అండ్ ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో జెనెటిక్ కౌన్సిలింగ్లో వాళ్ళ పిల్లలకు వచ్చే హియరింగ్ లాస్ అవకాశం ఏం తెలియదు. ఇది ఇంప్లాంట్ చేసుకున్నంత మాత్రాన పిల్లలకు రాకూడదని జీన్స్ లో ఉంది కదండి, జీన్స్ లో ఉంటుంది. నాన్ హెరిడిటరీ వాళ్ళకి కూడా కావచ్చు, చెప్పలేము అసలు. ఇది నాన్ హెరిడిటరీ వాళ్ళు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ను టేక్ కేర్ చేస్తే ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇప్పుడు మనము పుట్టగానే జాండీస్ వచ్చి కొంతమందికి ఇన్నర్ ఇయర్ ఎఫెక్ట్ అవుద్ది, లేకుంటే కడుపులో ఉన్నప్పుడు మదర్కి వైరల్ ఫీవర్స్ వస్తుంది. అలాంటివి ఎన్నో కారణాలు ఉంటాయి. యాంటీబయాటిక్స్ టూ మెనీ నియోనేటల్ పీరియడ్లో వాడితే అవుతాయి, నియోనేటల్ సెప్సిస్ వచ్చి. అవన్నీ కొంచెం జాగ్రత్త పడితే హై రిస్క్ కేటగిరీస్ ఉంటాయండి. మనం ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళు పూర్తిగా కాక్లియా దెబ్బతిని కంట్రోల్ చేయొచ్చండి. డాక్టర్ గారు మీరు ఇందాక స్టార్టింగ్లోనే చెప్పారు ఒక మాట, ఎంత ఎర్లీగా చేయించుకుంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది, అంత వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. కానీ జనరల్గా 1-2 ఇయర్స్లో పిల్లలకి చేయించాలి అంటే ఏమో ఇంకో 1 ఇయర్ వెయిట్ చేస్తే వాళ్ళకి ఇయరింగ్ వస్తుందేమో, ఇంప్రూవ్ అవుతుందేమో, లేదు ఇంకేమన్నా చేయొచ్చేమో అని కొంతమంది వెయిట్ చేస్తుంటారు అవగాహన లోపంతో. సో అలాంటి వాళ్ళు 4-5 ఇయర్స్ తర్వాత వస్తే ఫస్ట్ ఉండే ఇంపాక్ట్కి దీని ఇంపాక్ట్కి ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా? చాలా మంచి క్వశ్చన్ అండి అది. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేయాలని అనుకుంటారు, ఇంత చిన్న పిల్లలకు ఇంత పెద్ద సైజ్ భయపడి. సపోజ్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, నీకు కూడా లేట్ వచ్చాయి, వాడికి కూడా లేట్ వస్తాయిలే అంటారు, అట్లా కూడా అంటుంటారు. అలా మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ పిల్లలు మామూలుగా అందరు నార్మల్ చిల్డ్రన్ కూడా బై బర్త్ సౌండ్స్ వినటం స్టార్ట్ చేస్తారు. ఏ ఏజ్ అప్పుడు వస్తాయి మాటలు? 1 ఇయర్కి వస్తాయి. వింటూ ఉండి చూస్తారు, నేర్చుకుంటారు అనమాట. సో ఆ 6 months ఏజ్ నుంచి ఒక 1.5 year 2 years ఏజ్ వచ్చే వరకు 2 years ఏజ్ వరకు చిన్న చిన్న సెంటెన్సెస్ మాట్లాడతారు. 3 years వచ్చే వరకు ఇంకా పెద్ద సెంటెన్సెస్ మాట్లాడతారు. ఇది నార్మల్ ఫినామినన్. అలా కావటానికి రీజన్ ఏంటంటే పిల్లలు ఆ సౌండ్స్ విని ఆ బ్రెయిన్ ప్రాసెస్ చేసి ఆ సెంటర్లో ఆడిటరీ నర్వ్ సెంటర్ పైన వాళ్ళు మాట్లాడగలుగుతారు. ఎప్పుడైతే ఇది కట్ ఆఫ్ అయిందనుకోండి ఆ క్రూషియల్ పీరియడ్లో, సో 1 year లోపే సౌండ్స్ వినపడక 2 years తర్వాత వినపడదు అనుకోండి సౌండ్, ఆ బ్రెయిన్లో ప్లాస్టిసిటీ అంటారండి బ్రెయిన్లో. అందుకని చిన్నపిల్లలకి ఈజీగా వచ్చేస్తుంది లాంగ్వేజ్. ఇప్పుడు మీరు నేను కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే చాలా కష్టం. దానికి రీజన్ ఆ బ్రెయిన్ ప్లాస్టిసిటీ అనమాట. సో ఆ ప్లాస్టిసిటీ పీరియడ్ తర్వాత కనుక మనం స్టిమ్యులేట్, ఇప్పుడు పెద్దవాళ్ళ మాటలు వినో అవేర్నెస్ లేకనో 3 years తర్వాత 4 years తర్వాత వచ్చారు, 5 years తర్వాత చేయమని వస్తారు కొంతమంది, చేస్తే రిజల్ట్స్ డెఫినెట్లీ తక్కువ ఉంటాయండి, పూర్ ఉంటాయి అన్నమాట కంపారిటివ్లీ. అంటే ఏ 1 year లోపు చేసిన పిల్లలు నార్మల్ చిల్డ్రన్ లాగా ఎలాగైతే ఉంటారో అలా ఉండరు. వాళ్ళకు కొంచెము తక్కువ లెవెల్ ఇంప్రూవ్మెంట్ అవుట్కమ్స్ ఉంటాయండి. సో కంప్లీట్ నార్మల్ అవుట్కమ్ కావాలంటే వీలైనంత తొందరగా ఈ సర్జరీ చేయాలండి. అందుకనే న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ కూడా ఇంపార్టెంట్. పిల్లల్ని పెద్దవాళ్ళు చెప్పకం గుర్తుపట్టక ముందే మెడికల్గా కూడా గుర్తుపట్టవచ్చు అనమాట వీళ్ళ పిల్లలకు లోపం. ఎక్కడంటే మెయిన్లీ మనకి ఈ తాండాస్లోను, లేకపోతే బాగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, లేకపోతే బాగా ఇంటీరియర్లో ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఈ స్క్రీనింగ్ అనేది మీరు అన్నట్లు చాలా న్యూ బోర్న్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అసలు ఐడెంటిఫై చేయడానికి కూడా చాలా కష్టం కొన్ని సందర్భాల్లో పేరెంట్స్కి నేను అంటున్నాను. అవునండి, అందుకనే వెయిట్ చేస్తే చాలా డిసడ్వాంటేజ్ అనే మెసేజ్ ఏదైతుందో అందరిలోకి వెళ్ళాలన్నమాట. అది వెళ్తే అప్పుడు ఈ ప్రోగ్రాము చాలా యూస్ఫుల్ ఉంటుందండి. తర్వాత ఇంకొక మిత్ కూడా ఉంది, ఏంటి అంటే ఇలాంటి సర్జరీస్ ఏమన్నా జరిగినప్పుడు బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది, లేకపోతే బ్రెయిన్ సరిగా ఎదగదు, ఇవన్నీ నొక్కేస్తాయి ఇవన్నీ. తర్వాత ఏమో బయట కొన్ని, అంటే ఇది చదువుకున్న వాళ్ళు మాట్లాడరు కానీ చదువుకునే వాళ్ళలో కొంతమందిలో ఉంది అలా కూడా. ఈ వర్షాలు పడినప్పుడు చాలా పెద్ద పెద్ద థండర్స్ వస్తాయి చూడండి, అలాంటివి వచ్చినప్పుడు ఏదో అయిపోతుంది బ్రెయిన్కి అనేసి కొన్ని అపోహలు ఉన్నాయి, వాటిని క్లియర్ చేస్తారా? ఈ ఇంప్లాంట్ సర్జరీ మనం ఓన్లీ కాక్లియా వరకే వెళ్తున్నాం కదండి, బ్రెయిన్ వదిలేయండి, నర్వ్ వరకు కూడా వెళ్ళట్లేదు. బ్రెయిన్ కు ఇయర్ కనెక్ట్ చేసే నర్వ్ని కూడా టచ్ చేయం మేము, ఓన్లీ ఇంప్లాంట్ కాక్లియాలో పెడతాం. సో బ్రెయిన్ కు ఎఫెక్ట్ అయ్యేది ఉండదండి, బ్రెయిన్ ఏమీ దీంతో ఎఫెక్ట్ కాదు. అండ్ థండర్స్ అది వచ్చినప్పుడు ఇంప్లాంట్కి ఏం కాదండి.
సో ఇది ఏదన్నా అట్లాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి వెళ్ళినా అదేదన్నా ఉన్నా కూడా బయటి ప్రాసెసర్ స్టాప్ చేయొచ్చండి. లైక్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్లోకి వెళ్తాం అనుకోండి, అప్పుడు బయటి ప్రాసెసర్ తీసేస్తే సరిపోద్దండి అంతే. లోపలది ఏం ప్రాబ్లం కాదండి, వాళ్ళకి కనపడుతుంది అందులో, అందుకని అందరు కనిపిస్తుంది. వాళ్ళకి ఐడి కార్డ్ అది ఇస్తాము ఇది ఉందని చెప్పి. సో ఇట్లా ప్రికాషన్స్ ఉంటాయండి కొన్ని తీసుకునేవి. ఆ ప్రికాషన్స్ అన్నీ మేము కౌన్సిలింగ్లో పార్ట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ డే టు డే లైఫ్లో ఏం తేడా రాదండి. సపోజ్ ఇప్పుడు షాంపూ చేసుకోవచ్చు, దూకో అన్ని నార్మల్, ఎవ్రీథింగ్ నార్మల్. ఇంకా అమ్మాయి పేరెంట్స్ అడుగుతారు మా అమ్మాయి ప్రెగ్నెంట్ కావచ్చా, పిల్లలు దేనికి సంబంధం లేదండి, అన్ని నార్మల్ గా చేసుకోవచ్చు. వేరే సర్జరీస్, రేపు థైరాయిడ్ వస్తే థైరాయిడ్ చేసుకోవచ్చు, అపెండిక్స్ వస్తే అపెండిక్స్ చేసుకోవచ్చు, దేనికి ఎఫెక్ట్ కాదండి. కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి బికాజ్ ఇందులో మ్యాగ్నెట్ ఉండబట్టి ఆ ప్రికాషన్స్ అండి అవి కూడా. ఇప్పుడు ఇది ఇక్కడ కూర్చొని ఇంటర్నల్కు ట్రాన్స్మిట్ చేయాలంటే ఇక్కడ కూర్చోవాలని అంటే ఈ బయట దాంట్లో ఒక చిన్న మ్యాగ్నెట్ ఉంటుంది, మేము పెట్టే ఇంటర్నల్ దాంట్లో కాయిల్లో ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ ఈ మ్యాగ్నెట్ స్కిన్కి అక్రాస్గా టచ్ అయ్యి నిలుస్తుంది అనమాట, దాని ద్వారానే సౌండ్స్ వెళ్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ మ్యాగ్నెట్ ఇన్ ద స్కల్ ఉండబట్టి కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. ఆ ప్రికాషన్స్ అన్ని మేము వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళు పెద్దయ్యాక అన్ని రకాల జాబ్స్ చేసుకోవచ్చా అండి? అన్ని నార్మల్గా అండి, డాక్టర్ కావచ్చు, మీలాగా యాంకర్ కావచ్చు, టెన్నిస్ ప్లేయర్లు అయిన వాళ్ళు ఉన్నారు, సినీ హీరోయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా. సో నేమ్ చెప్పారనుకోండి, నాకు తెలుసు అది, నేను అడగను. మా దగ్గర కాదు కాబట్టి నాకు పేరు కూడా జ్ఞాపకం లేదు. బట్ షీఈ్ ఎ మోడల్ అండ్ ఐ థింక్ షీఈ్ సమ్. సో ఇంక ఏదైనా చేయొచ్చు అయితే. ఇప్పుడంతా రాబోయే రోజులు ఏఐ టెక్నాలజీ రాబోతోంది. ఏఐ టెక్నాలజీకి రకరకాల ఎన్ని పెట్టుకొని చూస్తూ ఉంటారు వాళ్ళు. సో అవి కూడా పెట్టుకోవచ్చు కదా, ఏం కాదు. ఫైనల్ గా ఒకటే డౌట్ ఉందండి, ఏంటంటే సీజర్స్ ఏమంటారు వాటిని, కన్వల్షన్స్, అవి వస్తూ ఉంటాయి కదా కొంతమందికి, ఫిట్స్ అంటారు నార్మల్ భాషలో. అలా వచ్చినప్పుడు ఇది ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుందా? కాదండి, ఏం ఎఫెక్ట్ కాదు. అయితే ఈ ఫిట్స్ ఉన్న కేసెస్ దేని గురించి ఫిట్ వస్తుంది, బ్రెయిన్లో ఏదైనా ఉందా, పీడియాట్రిక్ న్యూరాలజీ కన్సల్ట్ తీసుకుంటాం మేము, అందుకని సర్జరీ ఒకవేళ అలాంటిది ఏమన్నా కనుక వాళ్ళు చెప్తే ఫిట్స్ ఉన్నాయని చెప్తే కంపల్సరీ న్యూరాలజీ కన్సల్ట్. ఎనీ బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నా న్యూరాలజీ కన్సల్ట్. ఆ న్యూరాలజీ కన్సల్ట్ వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు. సో ఈ పార్ట్ ఇలా ఉంది, ఇదేం పర్వాలేదు మీరు చేసుకోవచ్చు అని వాళ్ళు క్లియరెన్స్ ఇస్తేనే చేస్తామండి. బాగా క్లియర్గా కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి ఎందుకు వాడతారు, ఆ ఇంప్లాంట్స్ వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి, ఎవరు యూజ్ చేయొచ్చు, ఎవరు చేయకూడదు, ఉన్నటువంటి మిత్స్ ఏంటి, రియాలిటీ ఏంటి, అన్నీ కూడా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.